సత్యమూర్తి గారు, ఏంటి మెగా డిఎస్సికి సంబంధించి 16,500 పోస్టులకు గాను జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు రిక్రూట్మెంట్ అయ్యారు, దాదాపు సంవత్సరం నుంచి జాబ్ చేసుకుంటున్నారు. కానీ అలాంటి నారా లోకేష్ గారిని రాజీనామా చేయాలని దాదాపు కొద్ది రోజులుగా నిరసనలని, దీక్షలని, దొంగ స్టూడెంట్స్, దొంగ పోలీసులతో ఎలా చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిసిందే. కానీ ఈరోజు పూర్తి బండారం బయటపడింది. ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్ ఏవైతే జరిగిందో దీనికి సంబంధించి పూర్తిగా తప్పులు తడకలు. సో ఈరోజు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు సిట్కి సంబంధించి. సెప్టెంబర్లో దానికి సంబంధించి తీర్పు ఏదో రాబోతుంది అంటున్నారు. సో ఏం జరిగిందంటే ఏం చెప్తారు? మీకు సీక్రెట్ చెప్తా, మళ్ళీ ఇంకెవరికి చెప్పమాకండి. లేదు సార్. ఈ ఏపీపీఎస్సీ గురించి సిట్టు దర్యాప్తు చేసి మొత్తం ఫైనల్ రిపోర్టు కోర్టుకి ఇవ్వబోతున్నది అని జగన్మోహన్ రెడ్డికి ముందు తెలుసు. ఒక నెల 15 రోజుల ముందర, 15 రోజుల ముందర మొత్తం అంతా ఎంక్వైరీ కంక్లూడ్ అయిపోయింది. సిట్ రిపోర్ట్ తయారు చేస్తున్నది, హైకోర్టుకి ఇవ్వబోతున్నది అని ముందరే ఇన్ఫర్మేషన్ సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మీద తన బండారం బయటపడే లోపల లోకేష్ని బదనాం చేయాలని ప్లాన్ చేశాడు. ఇది అసలు సీక్రెట్, మీరు ఎవరికి చెప్పమాకండి. ఓకే, అంటే ఎప్పుడు ఎగ్జామ్ అయినా పర్లేదు కానీ నారా లోకేష్ కానీ బదనాం చేయాలి. అది జూన్ 6వ తారీఖు 2025 అయినా పర్లేదు. నారా లోకేష్ని బదనాం చేయటం కాదు, జగన్మోహన్ రెడ్డికి దాని డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్ అంటారు. అంటే రెండు వైపులా పదునున్న ఒక కత్తి, ఇటు పట్టుకున్నా కోసుకుంటుంది, అటు పట్టుకున్నా కోసుకుంటుంది. అట్లా తయారు చేయాలని చెప్పి దీన్ని బయటికి తీశాడు. నువ్వు ఏపీపీఎస్సిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే నోటిఫికేషన్ ఇచ్చాడు, మొత్తం వాళ్ళందరికీ పరీక్ష పెట్టాడు. ఒక 50,000 మందో 60,000 మంది వచ్చి పరీక్ష రాశారు. వాళ్ళందరిలోవి తీశాడు బయటికి. మనోళ్ళు వాళ్ళకి మార్కులు వేయించుకున్నాడు. 1కి 2 సార్లు 3 సార్లు మొత్తం దిద్దారు దీన్ని మన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించుకోవటానికి మొత్తం అక్కడ మనోడిని తీసుకొచ్చి పెట్టారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అని ఆయన ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన తీసుకొచ్చి పెట్టారు. పెట్టి ఇది మాకు కావాల్సిన లిస్టు, వీళ్ళందరినీ గ్రూప్ 1గా వేయాలి. గ్రూప్ 1 అంటే ఈ ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, డిఎస్పీలు అందరూ ఉంటారన్నమాట. వీళ్ళందరూ ఉంటే వీళ్ళని మనం శుభ్రంగా వాడుకొని మనోళ్ళని పెట్టుకొని వాడుకోవాలి అనేది పెద్ద ప్లాన్. అది ఆ ప్లాన్ ప్రకారం పిఎస్ఆర్ ఆంజనేయులు అన్ని కథలు అవి ఇవి తీసేసి, ఇది తీసి అది పెట్టి, అది తీసి ఇది పెట్టి, కొంత మరి ఒక 100 పోస్టులు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఇంక మిగిలిన వాళ్ళకి 10 పోస్టులు వస్తాయి కదా. ఆ 10 పోస్టులు మొత్తం పెడితే మొత్తం అన్ని పోస్టులు వాళ్ళే తీసేసుకున్నారు. అందుకని 3 సార్లు పేపర్ దిద్దారు. 3 సార్లు పేపర్ దిద్ది కొన్ని అటు పెట్టడం, లోపల పెట్టడం. కరెక్ట్గా మెరిట్ మీద వచ్చాడు అనుకో, అటు ఇటు చూసి వాడిని తీసేసి ఈయన్ని పెట్టడం. అసలు మరీ దరిద్రం ఏంటంటే, అంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు అయ్యుండి, ఐపీఎస్ ఆఫీసర్ అంటే నేరాలు పరిశోధించే కార్యక్రమం కదా, మరి ఈ నేరం దొరకకుండా చేయాలి కదా, పకడ్బందీగా నేరం చేయాలి, ఎవరికి దొరకకుండా చేయాలిగా. మరి ఆ కక్కుర్తి ఏంటో కోట్లు కొట్టేశారు. ఇందులో కూడా ఈ అక్రమాలలో కూడా కోట్లు కొట్టేశారు. ఆ దరిద్రం ఎందుకు తీసి వైట్నర్ పెట్టి పాత మార్కుల్ని జరిపేసి కొత్త మార్కులు వేశారు. ఎవరికి కావాల్సిన వాడు వాడికి వేసుకున్నాను. నువ్వేం చేయాలి?
ఇంత ఇటు ఖర్చు పెడుతున్నావు, ఇంత దొబ్బుతున్నావు వాళ్ళ దగ్గర. ఒక్కొక్కటి దగ్గర నువ్వు ఎట్లేదన్నా 50-60 లక్షలు వేసుకుంటావుగా. అదేం మామూలు ఉద్యోగమా? మామూలు ఉద్యోగమా? గ్రూప్ 1 గుద్దుడే గుద్దుడు. 1 ఇయర్లో మొత్తం సంపాదించవచ్చు 50 లక్షలు. నేను చాలా అమాయకుడిని కాబట్టి తక్కువ ఫిగర్ చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చింది ఇటు సంపాదించేది చాలా తక్కువ ఫిగర్ చెప్తున్నా నేను, నాకు తెలియదు కాబట్టి అని. మొత్తం తీసుకొచ్చి అంత కొట్టేసేటప్పుడు మొత్తం అదంతా ఫ్రెష్ పేపర్ తీసి ప్రింట్ చేయించి తెచ్చి దానికి పెట్టచ్చు కదా. ప్రింటింగ్ కూడా మనదే కదా, మనమే కదా చేసే. మొత్తం అంత బుర్రలేదు. మరీ అన్యాయంగా వైట్నర్ పెట్టి మార్క్ చేసేసి 17 ఉందనుకో, దాన్ని 67 చేయటం. అప్పటికి ఒకసారి ఓఎంఆర్ షీట్స్ తీసుకురావడం 3 సార్లు. అంటే 3 సార్లు ఎందుకు చేశారు అంటే, ఫస్ట్ ఒక లిస్ట్ ఇస్తారు, అయ్యా వీళ్ళు మనకి డబ్బులు ఇచ్చారే వీళ్ళు వేయండి అని వేస్తారు. మళ్ళీ ఇంకో లిస్ట్ వస్తుంది, అరే మళ్ళీ తీసి మళ్ళీ వేయాలి. మళ్ళీ 3 సార్లు ఇట్ట కొట్టేసి ఒకవైపు డబ్బులు కొట్టేయటం. నేరం ఎంత పకడ్బందీకి చేయాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి. ఆయన ఎంతమంది దొంగలు చూసుంటారు కదా. మరి ఎక్కడ దొరకకుండా ఉండేలాగా నేరం చేయాలి కదా. నువ్వు అంత పెద్ద చదువు చదివినందుకు వైట్నర్ పెట్టేసి మార్కులు మారుస్తావా? జగన్మోహన్ రెడ్డి అంత పకడ్బందీగా చేసే వాళ్ళనే పిలిచి అప్పగిచ్చాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కక్కుర్తుపడ్డారు. అంటే ఇది ఫోరెన్సిక్ దాకా వెళ్తుంది. నిజంగా ఎగ్జామ్ పేపర్లు కూడా ఫోరెన్సిక్. ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్న పాయింట్ అదే. వాళ్ళు ఏమనుకున్నారంటే 30 ఏళ్ళు అన్న కంటిన్యూ అవుతాడు, 30 ఏళ్లలో ఈడు రిటైర్ అవుతాడు కదా. ఈడెవడైతే డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడో ఈడు 30 ఏళ్లలో రిటైర్ అవుతాడు కదా. 30 ఏళ్ళు ఏం దిగులేదు, మనం మార్చే అని మొదలుపెట్టారు. ఈ వీళ్ళందరికన్నా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికన్నా తెలియగల వాళ్ళు ప్రజలు కాబట్టి తీసి 11కు పడేశారు. దాని మీద ఎంక్వైరీ, దాని మీద కోర్టు న్యాయస్థానం పరిధిలో విచారణ జరిగింది. అవును, ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో విచారణ జరిగింది. ఎట్లా అక్రమాలు జరిగినాయి అనేది మొత్తం చాలా స్పష్టంగా బయటకు వచ్చేసింది. బయటికి వస్తున్నది ఇంకొక 1 నెల రోజుల్లో ఈ మొత్తం బయటికి రాబోతున్నది. ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులకి ఆయన కొలీగ్స్ ఉంటారు కదా, ఐపీఎస్ కదా, పెద్ద ఆఫీసర్ కదా, టాప్ పొజిషన్లో పనిచేసిన వ్యక్తి కదా. ఆ మాత్రం పోలీసుల్లో కాంటాక్ట్స్ ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి తెలంగాణలో కంది దగ్గర పట్టుకుంటే వెంటనే పిఎస్ఆర్ ఆంజనేయులకి ఫోన్లు పోయినాయి. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళకి చెప్పి వద్దా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేదాకా కొంచెం ఆగండి, రేపు కోర్టులో మూవ్ చేస్తున్నాడు, అరెస్ట్ చూపించద్దు అని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా కేసు ఫైల్ తన దగ్గర ఎందుకు ఉంటుందని బాగా చెప్పారు మీరు. ఆ టైపులో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులకి అన్ని వివరాలు ముందరే వచ్చినాయి. 1 మంత్లో వచ్చేస్తుంది అది అనగానే ఈ లోపల మనం డిఎస్సి పెడదాం, మన మీద ఛార్జ్షీట్ పెడతారా, మనం వాళ్ళ మీద దొంగ ఛార్జ్షీట్ పెడదామని ఈ డిఎస్సిలో అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, లోకేష్ రాజీనామా చేయాలి అని మొదలుపెట్టారు. ఈ డిఎస్సి మీద ఇన్ని రోజుల నుంచి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆందోళన ఎందుకు చేస్తున్నాడో ఒక పరమ రాజకీయ రహస్యాన్ని మీకు చెప్పా, మీరు ఎవరికి చెప్పమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.